హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా మనం చాలామంది డిగ్రీ ఐటీ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఒక మంచి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే ఖచ్చితమైనటువంటి మంచి ప్లేస్మెంట్ ఉంటుంది అని అనుకుంటాం. బట్ అది ఎలాంటి ప్లేస్మెంట్ ఉండాలి, ఏ గ్రాడ్యుయేట్ అయినా సరే పర్వాలేదా, లేకపోతే నేను బీటెక్ కాకుండా నేను అగ్రికల్చర్ కానీ లేకపోతే ఇంకా వేరే ఏదైనా సైన్స్ రిలేటెడ్ కానీ చేశాను, సో మరి నేను ఐటీలోకి వెళ్ళగలనా అని చాలామందికి చాలా డౌట్స్ వస్తూనే ఉంటాయి. బట్ ఏ గ్రాడ్యుయేట్తో కానీ ఏ డిగ్రీతో కానీ అంటే లైక్ ఏ సబ్జెక్ట్తో కానీ సంబంధం లేకుండా మనం ఖచ్చితంగా ఎనీ గ్రాడ్యుయేట్ అయిన తర్వాత మనం 100% ఐటీలోకి అయితే వెళ్ళొచ్చు. బట్ ఎలాంటి ఇన్స్టిట్యూట్ని మనం చూస్ చేసుకోవాలి, ఇందులో అసలైన ట్విస్ట్ ఉంటుంది. ప్రాపర్ ఇన్స్టిట్యూట్, ప్రాపర్ మేనేజ్మెంట్ కనుక ఖచ్చితంగా ఉంటే మనం ఐటీలో ఖచ్చితంగా మనం ఎంప్లాయ్మెంట్కి వెళ్ళినట్టే. సో మరి అలాంటిది ఎలాంటి ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలి అని ఆలోచించేటప్పుడు చాలామంది సర్చింగ్లో ఉంటారు. బట్ ఆర్ఎన్ రెడ్డి ఐటీ స్కూల్ మాత్రం ది నెంబర్ 1 పొజిషన్లో ఉందని మనం చెప్పొచ్చు. బికాస్ చాలామంది లైవ్లో స్టూడెంట్స్తో మనం ఇంటరాక్షన్ చేసాం కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఆ ఇన్స్టిట్యూట్ గురించి చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు. మరి ఈరోజు నాతో పాటు అలాంటి ఇంకో 2 స్టూడెంట్స్ ఉన్నారు. సో మరి వాళ్ళ మాటల్లో సో ఈ ఆర్ఎన్ రెడ్డి ఐటీ స్కూల్ ఎలా ఉండబోతుంది, కోర్సెస్ ఏంటి, ఎలాంటి ప్లేస్మెంట్స్ వచ్చాయని తెలుసుకోవడానికి ఆ స్టూడెంట్స్తో పాటు మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ఎన్ రెడ్డి సార్ కూడా ఉన్నారు. సో సార్తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకున్నాను. హలో సార్. సో అంటే ఏ గ్రాడ్యుయేట్ అయినా పర్వాలేదు, ఏ ఇయర్లో పాస్డ్ అవుట్ అయినా పర్లేదు, చేయొచ్చు. 1 year గ్యాప్ వచ్చినా పర్వాలేదు, 2 years గ్యాప్ వచ్చినా 10 ఏళ్ల గ్యాప్ ఉన్న వాళ్ళని కూడా ప్లేస్ చేశారు కాబట్టి మనకి ఇయర్ పాస్డ్ అవుట్ తో కూడా సంబంధం లేదు, సబ్జెక్ట్ తో కూడా సంబంధం. నా కాడే కాదు, ఎక్కడైనా ఉంటుంది, కానీ ప్రాపర్ గా ప్లేస్మెంట్ ఇవ్వడంలో ఉంటుంది కదా. నా దగ్గరే ఉంటుందని నేను చెప్పట్లేదు. నేను ఇన్ జనరల్ గా చెప్పేది ఏంటంటే, ఏ డిగ్రీ చేసిన వాళ్ళైనా ఒక ప్రాపర్ కోర్సు, ప్రాపర్ ఇన్స్టిట్యూట్ తీసుకొని, ఒకవేళ ఈవెందో మీకు 10-15 ఏళ్ళ గ్యాప్ ఉన్నా కానీ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకొని వాళ్ళు నేర్పితే వరకు డెఫినెట్గా యూ విల్ గెట్ ఇన్ టు ఐటీ జాబ్ యాజ్ ఏ ఫ్రెషర్. నాట్ ఓన్లీ ఎట్ ఆర్ఎన్ రెడ్డి ఐటీ స్కూల్, ఇట్ విల్ బీ పాసిబుల్ ఇన్ ఎనీ ఇన్స్టిట్యూట్ విచ్ ఈస్ జెన్యూన్. సిస్టమేటిక్ ప్రాసెస్ని ఫాలో అయితే కొట్టొచ్చు. ఈవెన్ దో వితౌట్ హెల్ప్ ఆఫ్ ఎనీ ఇన్స్టిట్యూట్, విత్ ద హెల్ప్ ఆఫ్ యూట్యూబ్ ఆల్సో యూ కెన్ రీచ్ ద జాబ్. సూపర్. యా. సో హలో మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో ఎక్కడి నుంచి వచ్చారు? నేను వనస్థలపురం నుంచి వచ్చాను. సో మీ పేరు? శివశంకర్ మేడం. శివశంకర్ గారు అంటే ఏ ఇయర్ లో పాస్డ్ అవుట్ అయ్యారు? 2023 మేడం. 2023 బీటెక్? బీటెక్ మేడం, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. ఈసీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్. నాది కూడా ఈసీఏ. మనకి ప్లేస్మెంట్స్ వస్తాయి కదా? అదే వచ్చింది మేడం. వచ్చిందా? కాలేజ్ లో? కాలేజ్ లో అయింది. మరి వెళ్ళలేదా? నాన్ ఐటీ మేడం, నన్ను ఐటీ సైడ్ రావాలని వచ్చాను. సో నాన్ ఐటీ వచ్చింది, బట్ ఐటీలోకి వెళ్ళాలనుకున్నారు. సో మరి ఈసీఈ ఎందుకు చదివారు? ఇక్కడ కూడా ఒక పాయింట్ మాట్లాడదాం మనం. తను అన్నాడు కాబట్టి నాన్ టెక్నికల్, నాన్ ఐటీ జాబ్. సో ఇతను బీటెక్ ఈసీ చదివాడు, 23 పాస్ కదా కాలేజ్? ఈవెన్ కాలేజ్. యా. సో జనరల్గా ఏంటంటే మనకి ఇంజనీరింగ్ కాలేజీలో క్యాంపస్ ప్లేస్మెంట్ జరుగుతున్నప్పుడు ప్లేస్మెంట్ అనుకుంటాం, జాబ్ అంటే జాబ్. అక్కడ 2 కేటగిరీస్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. ఒకటి ఐటీ జాబ్స్, 2 నాన్ ఐటీ జాబ్స్. సో విప్రో ఉంది. విప్రో వచ్చి ఒక క్యాంపస్ ఇంటర్వ్యూ జరుగుతుంటే ఎక్కడ పనిచేస్తున్నాను అంటే విప్రోలో 2 ఉంటాయి, టెక్ జాబ్స్, నాన్ టెక్ జాబ్స్. నాన్ టెక్నికల్ జాబ్స్ ఆర్ నథింగ్ బట్ బీపీఓ జాబ్స్. సో యాక్చువల్గానైతే ఇంజనీరింగ్ కాలేజీలు పొరపాటున కూడా ఇది చేయొద్దు. నేను అందరికీ ఇంజనీరింగ్ కాలేజీలకు చెప్పేది ఏంటంటే, మీరు ఎట్టి పరిస్థితుల్లో టెక్నికల్ ఎడ్యుకేషన్ చేసిన బీటెక్ స్టూడెంట్స్కి మీరు నాన్ ఐటీ, నాన్ టెక్నికల్ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్స్ చేయొద్దు, ప్లేస్మెంట్స్ పెట్టకూడదు. ఎందుకంటే వీళ్ళకి తెలియక విప్రో వచ్చింది, విప్రో ఆర్ ఇన్ఫోసిస్ వచ్చి ఇంటర్వ్యూస్ పెడుతున్నారు అనుకుంటే ఎవరైనా సాఫ్ట్వేర్ జాబ్ అనుకుంటారు. సో వాళ్ళు కూడా అక్కడ కంపెనీస్ కూడా అప్పుడు అంత క్లియర్గా ఇది ప్రాసెస్ జాబు, ఇది బీపీఓ జాబు అని చెప్పరు. సో ఈ ప్లేస్మెంట్స్ అటెండ్ అయ్యి సరే వీళ్ళకి చెప్పారా ఆ రోజు? చెప్పబట్టి ఇతను డ్రాప్ అయ్యాడు. సో చాలామందికి తెలియక నేను గమనించింది ఏంటంటే, అది కూడా ఐటీ జాబే అనుకొని చెప్పి వెళ్ళిపోయి జాయిన్ అయ్యి ఒక 2-3 ఏళ్ళు అక్కడ కంటిన్యూ అయినాక కాదు ఇది మనం రాంగ్ జాబ్కి వచ్చామని చెప్పి టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి సో ఈ నాన్ టెక్నికల్ జాబ్స్, బీపీఓ జాబ్స్కి ఎట్టి పరిస్థితుల్లో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వెళ్ళొద్దు. దట్ ఈస్ మై అడ్వైస్. సో నాన్ ఐటీ కాస్త ఇప్పుడు ఐటీలోకి ఎలా వచ్చారు? రిఫరెన్స్. సో రిఫరెన్స్ త్రూ ఇక్కడికి వచ్చారు. సో ఇక్కడ జాయిన్ అయిన తర్వాత మీకు ఎలా అనిపించింది? అంటే కొంచెం స్టార్టింగ్లో కొంచెం భయంగా ఉంది మేడం. సెమినార్ ఇవ్వడం కొంచెం అంటే నాకు నా వల్ల కాదు, సెమినార్ ఇవ్వడం చాలా ఇబ్బంది అవుతుంది. తర్వాత ఇక రోజు చేస్తుంటే అలవాటు అయిపోయింది. సెమినార్ కూడా అలవాటు అయిపోయింది. సూపర్. కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెరిగాయి. సో మనలాంటి వాళ్ళకి
అంటే మన లాంటి స్టేజ్ మీదకి ఎక్కి మాట్లాడాలన్నా, అందరిలో మాట్లాడాలన్నా మనకు కొంచెం భయం కదా. టెక్నికల్ కాబట్టి సో మన లాంటి భయం పోవాలి అంటేనే ఇలాంటి సెమినార్స్ పెడుతుంటారు రోజు యాక్టివిటీ. ఎగ్జామ్స్కి ఇట్లా పెడుతున్నారు ఈ మధ్య. అది ఇట్లా బాగా రాస్తున్నామో టెక్నికల్ స్కిల్స్ బాగా పెరుగుతాయి. సూపర్. ఎన్ని మంత్స్ డ్యూరేషన్ పట్టింది మీకు? 6 months మేడం. మీకు 6 months పట్టింది. ఓకే, ఎక్కడ జాబ్ వచ్చింది ఇప్పుడు? అంటే కపిల్ ఐటీ మేడం, ఈ నానక్నామ్ కూడా ఓ, కపిల్ ఐటీ. చాలా దగ్గరే. కపిల్ ఐటీ సొల్యూషన్స్, కపిల్ గ్రూప్స్ ఉంది కదా, ఎస్ ఎస్ వాళ్ళది కపిల్ టవర్స్ అని చెప్పి మనకి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో విప్రో జంక్షన్ ఎస్ ఎస్ తర్వాత చాలా ఉంది. మీకు మంచి ఐడియా ఉంటుంది, కంపెనీ. ఐసిఐసిఐ ఎస్ ఎస్ బ్యాంక్ ఎదురుగా. ఎస్ ఎస్. అందులో 30 కంపెనీస్ ఉన్నాయి వాళ్ళవి. ఓ అందులో వాళ్ళ 2-3 ఐటీ కంపెనీలు, ఇది ఒకటి కపిల్ ఐటీ సొల్యూషన్స్ అనేది ఒకటి. ఓకే మాకు అది కూడా పర్మనెంట్ క్లయింట్ ఓకే క్యాలిబర్. అంటే వీళ్ళందరికీ మేము ఫ్రెషర్స్ని ప్రొవైడ్ చేస్తాం అన్నట్టు. ఓకే దే గాట్, ఇట్స్ వెరీ గుడ్ కంపెనీ. ఓకే. సో ప్యాకేజ్ అంతా బాగుందా? ఆ ప్యాకేజ్ పర్లేదు మేడం, ఇంకా స్కిల్స్ పెరుగుతాయి మేడం. స్కిల్స్ అంతా ఆ, పెరుగుతుంది. ప్రతి కంపెనీలు కూడా ఇక్కడ కూడా ఒక పాయింట్ చెప్పాల్సింది ఏంటంటే, ఫ్రెషర్స్గా తీసుకున్నప్పుడు వీళ్ళకి పర్మనెంట్ శాలరీ వేరే ఉంటుంది. సో యాక్చువల్ ప్యాకేజ్ అనేది 3 months తర్వాత స్టార్ట్ అవుతుంది. ఓకే ఫస్ట్ 3 to 6 months పీరియడ్, అంటే స్టూడెంట్స్కి ఆడియన్స్కి తెలవాలని చెప్తున్నాను, వీళ్ళకి తెలుసు అది. 3 to 6 months పీరియడ్ ఫ్రెషర్స్ని తీసుకున్నప్పుడు వీళ్ళు ఆల్రెడీ .NET ట్రైన్డ్ ఫ్రెషర్ అయినా కానీ వాళ్ళు మళ్ళీ 3 months ట్రైనింగ్లో పెట్టుకుంటారు. దాన్ని ప్రొబేషన్ పీరియడ్ అంటారు. ఈ ప్రొబేషన్ పీరియడ్లో ఏంటంటే ఫుల్ శాలరీ ఇవ్వరు. సో వాళ్ళు ఒక హాఫ్ శాలరీ, ఒక స్టైఫండ్ లాగా ఇచ్చి 3-4 months తర్వాత వీళ్ళ జాబ్ని పర్మనెంట్ చేసిన తర్వాత వీళ్ళకి ప్రామిస్ చేసిన ఫుల్ ప్యాకేజ్ వస్తుంది. ఓ ఓకే. సో ఇప్పుడు హ్యాపీ. హ్యాపీ మేడం. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి. సో అంటే ఇతని గురించి మనం మాట్లాడాల్సింది ఏంటంటే, మీరు గమనించినట్టు తను కొంచెం తక్కువ మాట్లాడతాడు. అంటే అర్థమై ఉంటుంది మీకు, స్టేజ్ ఫియరు. ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఇంకా ముందు ఇంకెలా ఉండేవాడు అనేది కూడా అర్థం. అంటే చాలా సెన్సిటివ్, అంటే ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వలేడు, ఎక్కువ మందిని కమ్యూనికేట్ అవ్వలేడు. బట్ టెక్నికలీ ఈజ్ సో స్ట్రాంగ్, ఓ ఎక్సలెంట్ రిసోర్స్. బట్ ఇట్ హ్యాస్ టేకెన్ ఫర్ హిమ్ హౌ మెనీ ఎన్ని ఇంటర్వ్యూస్ పట్టింది నీకు? 10 to 13 ఇంటర్వ్యూస్ పట్టింది, నాకు గుర్తుంది ఇతనికి. సో అన్ని ఇంటర్వ్యూస్ పడటానికి రీజన్ టెక్నికల్లీ స్ట్రాంగ్, బట్ అతను ప్రజెంట్ చేయలేని వల్ల ఎక్కువ ఇంట్రెస్ట్ పట్టింది. బట్ ఇప్పుడు ఫ్రాంక్గా చెప్పాలంటే నా రీసెంట్ బ్యాచ్లో ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ రిసోర్స్ అమాంగ్ 70 to 80 స్టూడెంట్స్ ఓ టెక్నికల్లీ. సూపర్. యూ ఈజ్ వెరీ గుడ్ ఇన్ యాంగులర్ చాలామంది నేర్చుకున్నారు. వాళ్ళందరిలో ఇతను గురువు అన్నట్టు, వాళ్ళందరికీ గైడ్ చేస్తాడు, కానీ ఎక్కువ మాట్లాడు. ఓకే సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన ఆడియన్స్ కూడా ఏంటంటే, మన ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు వాడు కొంచెం సాఫ్ట్ నేచరు, ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వలేని వాడి గురించి భయపడతారు. సో అదేం భయపడాల్సిన అవసరం లేదు. ఐటీ ఇండస్ట్రీకి మాటకారులు అవసరం లేదు. ఓకే, ప్రజెంటేషన్ స్కిల్స్ రిక్వైర్డ్, బట్ ద ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ వాట్? టెక్నికల్ స్కిల్స్. సెకండ్ ప్రజెంటేషన్ స్కిల్స్. ఆ ప్రజెంటేషన్ స్కిల్స్ కూడా ఉండటానికి వల్ల 2 లాభాలు అవుతాయి. ఏంటంటే ఫస్ట్ ఇంటర్వ్యూస్ క్లియర్ అవ్వి, జాబ్ వస్తుంది. సెకండ్ ఏంటంటే ఆఫ్టర్ ఈ జాయిన్ ఇన్ ఏ కంపెనీ, టీమ్తో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు కొంచెం పాజిటివ్గా ఉంటుంది. నెక్స్ట్ మెయిన్ ఏంటంటే కంపెనీలో జాబ్ చేసేటప్పుడు మన క్లయింట్ ఎవరికైతే మనం ప్రాజెక్ట్ చేస్తున్నాం వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ కొంచెం హెల్ప్ అవుతాయి. ఎక్సలెంట్. బట్ ఈజ్ గుడ్ ఇన్ టెక్నాలజీ. సూపర్. యూ లెర్న్డ్ వెరీ వెల్ అండ్ ఇట్ హ్యాస్ టేకెన్ 10+ ఇంటర్వ్యూస్. ఓన్లీ ద రీజన్ పూర్ ఇన్ కమ్యూనికేషన్. బట్ ఐ థింక్ సో సెమినార్స్ పార్టిసిపేట్ చేసావా? ఎన్ని రోజులు నువ్వు వచ్చావు ఇన్స్టిట్యూట్కి? 6 months. 6 monthsలో హౌ మెనీ టైమ్స్ నువ్వు డయాస్ ఎక్కావు అప్రాక్స్? డైలీ సార్. డైలీ అంటే నెలకు 25 రోజులు. ఈజ్ వెరీ రెగ్యులర్. ఎప్పుడైనా మిస్ అయితే ఖచ్చితంగా మా దగ్గర ఇంకో ప్రాసెస్ ఉంటుంది. ఇన్స్టిట్యూట్కి రావట్లేదు అంటే పర్మిషన్ తీసుకోవాలి, లెటర్ పెట్టాలి, లీవ్ లెటర్ రాయాలి, నాకు ఒక పెద్ద మెసేజ్ రాయాలి, నాకే రాయాలి, పర్మిషన్ ఇవ్వాలి, లేకపోతే నెక్స్ట్ డే నిలబెడతాను. దే హ్యావ్ టు స్టాండ్, ఫుల్ కోటింగ్ ఉంటుంది. సో అట్లా అతను నాకు తెలిసి మొత్తం 6 నెలల్లో ఎన్ని రోజులు బంక్ చేసి ఉంటావు, లీవ్ పెట్టి ఉంటావు? 5-6 days. అంతే, 5-6 days. అంటే ఇప్పుడు 6 నెలలు అంటే 125 days, అంటే 150 daysలో ఆల్మోస్ట్ ఒక 120-130 సార్లు ఆయన డయాస్ ఎక్కి ఉంటాడు. సూపర్. అది హెల్ప్ అయిందా ఇంటర్వ్యూస్కి? చాలా హెల్ప్ అయింది సార్. సో చూసారు కదా, ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఏంటి అంటే, మన ఇంట్లో టాకటివ్ కాదు, నార్మల్గా ఉన్న పర్సన్ ఉంటే అమ్మో ఖచ్చితంగా ఐటీకి వెళ్ళాలి అంటే చాలా టాకటివ్గా ఉండాలేమో అని ఎప్పుడూ ఆలోచించద్దు. టాకటివ్ కాకుండా ప్రజెంటేషన్లో కూడా ఉండాలి. ఎస్, ఎందుకంటే మనం ఖచ్చితంగా ఇంటర్వ్యూస్ ఫేస్ చేయాలి అంటే ఆ ప్రజెంటేషన్ మనం ఇవ్వగలగాలి. ఆ స్ట్రాంగ్నెస్ చూపిస్తేనే వర్తబుల్ అని కూడా ఉంటుంది. దాంతోపాటు ఎంత టెక్నికల్గా మనం ఎంత స్ట్రాంగ్ ఉన్నా కూడా టెక్నికల్ స్కిల్స్
ఇంపార్టెంట్ అండ్ దాంతోపాటు కూడా ప్రజెంటేషన్ ఇంపార్టెంట్. సో ఈ రెండు కూడా స్ట్రాంగ్గా ఉండగలిగితే మనకి సింగిల్ అటెంప్ట్లోనే మన ఇంటర్వ్యూ కూడా కొట్టచ్చు. బట్ ఒకటి చాలా హ్యాపీ థింగ్ ఏంటంటే అలాంటి పర్సన్ ఇలా ఇన్ని సిమిలర్స్ చేస్తూ కూడా మంచి నాలెడ్జ్ ఉండి ఎంతమంది స్టూడెంట్స్కి కూడా మీరు టీచ్ చేస్తూ చాలా బెటర్గా ఉన్నారు. సో ఇంకా బెటర్ ఇంకా మంచి పొజిషన్కి ఖచ్చితంగా వెళ్తారని కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మేడం. హాయ్ బ్రో. హాయ్ మేడం. సో ఎక్కడి నుంచి వచ్చారు? నేను లోకల్ మేడం, హైదరాబాద్. హైదరాబాద్. సో ఏ కాలేజ్ చదువుకున్నారు? నేను డిగ్రీ నుపతుంగ డిగ్రీ కాలేజ్ చదివాను. ఓకే. తిరుపతి? లేదు, హైదరాబాద్. హైదరాబాద్లో నారాయణగూడ. నారాయణగూడ. ఓకే. సో ఏ గ్రూప్ మీది? నేను బీకామ్ కంప్యూటర్స్ మేడం. బీకామ్ కంప్యూటర్స్ చేశారు. సో బీకామ్ కంప్యూటర్స్ చేసి అంటే ఏ ఇయర్ పాస్డ్ అవుట్? నేను 22 మేడం. 2022. అవును. 2 years ఏం చేశారు? అంటే 2 years నేను అది నేర్చుకున్న కోర్స్ కోసం తిరిగాను మేడం. నాకు సరైన రిసోర్స్ దొరకలేదు. 365 + 365 days అంటే ఆల్మోస్ట్ 750 చేంజ్. 750 days మీరు ఆల్మోస్ట్ కోర్సెస్ కోసం తిరిగారా? అంటే నాకు సరైన రిసోర్స్ ఎక్కడ దొరకలేదు మేడం. ఎందుకంటే నేను నాన్ ఐటీ కదా, ఎలా స్టార్ట్ అవ్వాలి అది కొంచెం టైం పట్టింది మేడం. ఎలా స్టార్ట్ అవ్వాలని నాకు తెలియలేదు. సో మరి R&D IT స్కూల్ ఎలా దొరికింది మీకు? నాకు మ్యాక్సిమం మా ఫాదర్ యూట్యూబ్లో చూసి చెప్పాడు మేడం. అంటే నేను కూడా ఫస్ట్ అలా అనుకున్నాను, కానీ మా ఫాదర్ చాలా ఎంకరేజ్ చేశాడు మేడం జాయిన్ అవ్వడానికి. ఓకే. R&D IT స్కూల్లో జాయిన్ అయ్యాను. సో ఎన్ని మంత్స్ డ్యూరేషన్ పట్టింది మీకు? నాకు బాగా టైం ఎక్కువనే పట్టింది మేడం చాలా. ఎందుకంటే నేను నాన్ ఐటీ స్టూడెంట్ కదా, కొంచెం క్యాచ్ చేయడం టైం పట్టింది మేడం. ఓకే. కానీ ఫైనల్గా చేశాను. 1 year బట్టి ఉంటుంది ఇతనికి. 1 year. 1 year పట్టింది. ఇతను మన ఇన్స్టిట్యూట్కి రాకముందు పక్క నైబర్ ఇన్స్టిట్యూట్లో జావా కోర్స్ చేశాడు. అక్కడ ఒక 4-5 months ఉండి ఒక 2 ఇన్స్టిట్యూట్లు మారావా? అవును సార్. 2 ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళావు. ఒక్కడ జావాకి వెళ్ళావు, ఇంకొక అంటే జస్ట్ ట్రైల్కి వెళ్ళాను సార్. వెళ్ళావు. వెళ్తున్నప్పుడు వాళ్ళ ఫాదర్ ఆయనని క్లాస్ కాడ దింపటం, కార్లో కూర్చొని మన వీడియోలు చూడటం, అట్లా మన ఇన్స్టిట్యూట్ చూపించితే వాళ్ళ ఫాదర్ చెప్పాడు నాకు. చూపించినప్పుడు ఇతను ఇక్కడ ఈ డేస్, ఈ అవర్స్, ఫుల్ డే ఇదంతా ప్రోగ్రామ్ టఫ్ అని చెప్పి రాలేదు. అంతేనా? తర్వాత ఇక అక్కడిక్కడ తిరిగినాక మళ్ళీ ఇదే కరెక్ట్లే అని చెప్పి వచ్చి చూసా. ఫైనల్గా 1 year టైం టేకెన్ అయినా సరే బెస్ట్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యానన్న హ్యాపీనెస్ అండ్ ఎంప్లాయ్మెంట్ కూడా వచ్చేసింది కదా? అవును మేడం. వెరీ గుడ్. సో సింగిల్ అటెంప్టా లేకపోతే ఎన్ని అటెంప్ట్ చేసావు? చాలా ఇంటర్వ్యూస్ పట్టాయి. ఈ అటెండెడ్ హౌ మెనీ? దగ్గరగా 15 ఇంటర్వ్యూస్ అవుతాయి. 15 ఏంది మేడం, అరౌండ్ 20 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి ఉంటాడు. ఓకే. 15 to 20 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యావు కదా. సో ఎక్కడ ఫెయిల్యూర్ అయ్యావు చెప్పు? నీకు ఎక్కడ ఎందుకు రాలేదు? ఎందుకంటే నేను అటెండ్ అయ్యాను మేడం. కొన్ని దగ్గర ఏంటంటే నా బ్యాక్గ్రౌండ్ వల్ల కొన్ని వెళ్ళాయి. ఇంకోటి ఏంటంటే కొంచెం సబ్జెక్ట్ ఇంప్రూవ్ అవ్వాలని చెప్పేసి నేను అలా ఇంటర్వ్యూ అటెండ్ అవుతుంటే నాకు తెలిసింది మేడం. కొంచెం అంటే ఎక్కడో మనం ల్యాగ్ ఉన్నాం, అప్డేట్ అవ్వాలి అది అని చెప్పి తెలిసింది. సో అప్పటి నుంచి ఇక నేను ఆ ఇంటర్వ్యూలో ఏవైతే ఉన్నాయో అవి అప్డేట్ అవుతూ వచ్చాను మేడం. అంతే. ఓకే. అందుకే బ్రో ఎక్కువగా అమ్మాయిలతో తిరగకూడదు. చాలా తొందరగా అప్డేట్ అయిపోతాం. నువ్వు అక్కడ అప్డేటెడ్గా ఉన్నావు, ఇక్కడ అప్డేటెడ్ తగ్గింది చూసావా? ఎస్, జస్ట్ కిడింగ్. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు 20 ఇంటర్వ్యూస్ 30 ఇంటర్వ్యూస్ పట్టిన వాళ్ళు మా దగ్గర చాలామంది ఉంటారు. సో ఇక్కడ ఆడియన్స్ అయినా మన స్టూడెంట్స్ అయినా పేరెంట్స్ కన్నా అర్థం కావాల్సింది ఏంటంటే ఫస్ట్ డ్యూరేషన్ ఆఫ్ ద కోర్స్ ఇతనికి ఒక 1 year పట్టింది, తనకి 6 months పట్టింది. అంటే ఒక బీటెక్ స్టూడెంట్, ఒక బీకామ్ స్టూడెంట్ ఆ వేరియన్స్ కూడా ఉంటుంది. సో ఉంటుంది. ఇంజనీరింగ్ స్టూడెంట్ కొంత కంప్యూటర్ సబ్జెక్ట్స్ ఆల్రెడీ కొంత ముందుకెళ్ళి ఉంటాడు. సో అదొకటి. నెంబర్ 2 ఏంటంటే స్టూడెంట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఇన్ని రోజులు అని చెప్పలేము. సో ఇక్కడ నేను జనరల్గా నా అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు ఇన్స్టిట్యూట్లో ఏం చేస్తారు వీళ్ళు, ఈయన 6 నెలలు ఉండు, తను 1 year ఉన్నాడు. ఈ 6 months అయినా 1 year అయినా they are learning, right? The subject what they are learning, they are going to use tomorrow in companies for 30 to 40 years. సో ఒక 6 నెలలు ఎక్కువ అయితే లాభమే కానీ నష్టం కాదు అనేది నా అభిప్రాయం. సో ఎంత స్కిల్డ్ రిసోర్స్ అయ్యి ఇండస్ట్రీకి వెళ్తే అంత మంచిది. సో లెర్నింగ్కి ఎక్కువ టైం ఇస్తేనే మంచిది. 2 monthsలో 3 monthsలో జాబ్ రావాలి, 4 months అనే కంటే కూడా ఒక 6 months నుంచి 10 months అనేది పెట్టుకుంటేనే మంచిది. కంపల్సరీగా లెర్నింగ్ అప్డేట్ అవుతారు, బాగా అప్డేట్ అవుతారు. సో జాబ్కి వెళ్ళిన తర్వాత జాబ్ చేసేటప్పుడు ఇట్ హెల్ప్స్ లాట్. నెక్స్ట్ ఏంటంటే ఈ ఇంటర్వ్యూస్ కౌంట్ కూడా చూసుకోవద్దని చెప్తాను నేను. అంటే నేను నా దగ్గరకు వచ్చినప్పుడే వీళ్ళందరికీ మెంటల్గా ఏం చెప్తానంటే యూ మే గెట్ జాబ్ ఇన్ 10th ఇంటర్వ్యూ, యూ మే గెట్ జాబ్ ఇన్ 30th ఇంటర్వ్యూ, యూ మే గెట్ జాబ్ ఇన్ 50th ఇంటర్వ్యూ. మొదటి ఇంటర్వ్యూలో జాబ్ వచ్చినోడి కంటే 50వ ఇంటర్వ్యూలో జాబ్ వచ్చినోడు అదృష్టవంతుడు. నా అంతమందిని కలుస్తారు, 49-50 కంపెనీస్ని చూస్తాడు,
అంతమంది ఇంటర్వ్యూవర్స్తో వీళ్ళు ఇంటరాక్ట్ అవుతారు వల్ల అన్ని వాళ్ళకి interviews పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా. పెరుగుతుంది. అది తర్వాత ఈ జాబ్ కంటే కూడా నెక్స్ట్ జాబ్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏ కంపెనీకి వెళ్ళినా కానీ సింపుల్గా ఇంటర్వ్యూ క్లియర్ చేస్తారు. దే బికమ్ ఇంటర్వ్యూ ఎక్స్పర్ట్స్. సో అందువల్ల నేను ఆల్వేస్ ఐ టెల్ టు ద పీపుల్ దట్ ఇట్స్ బెటర్ టు హ్యావ్ ఏ లాంగ్ ప్లాన్ ఫర్ ట్రైనింగ్ అండ్ బెటర్ టు హ్యావ్ ఏ మల్టిపుల్ ఇంటర్వ్యూస్ టు గెట్ ఇన్ టు జాబ్. సో యాక్చువల్గా పేరెంట్స్ సపోర్ట్ చేయాలి ఇక్కడ. ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ప్రతి ఒక్క పేరెంట్స్ కి కానీ స్టూడెంట్స్ కి కానీ ఖచ్చితంగా అర్థం అవుతుంది. ఉండాలి. ఎస్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, చాలా మంది అంటే ఐటీ కానీ నాన్ ఐటీ కానీ ఏ కేటగిరీలో అయినా సరే మనము ఖచ్చితంగా ఏ స్టూడెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం నేర్చుకునే కోర్స్ కానీ మనం తీసుకునే ట్రైనింగ్ కానీ ఏదైనా సరే ప్రతి ఒక్క స్టూడెంట్ కాన్ఫిడెంట్గా తన ప్రాపర్ ఎఫర్ట్స్ అన్నీ కూడా 100% ఇవ్వగలిగితే సింగిల్ ఇంటర్వ్యూలో అయినా సరే జాబ్ కొట్టచ్చు. లేదు కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉన్నా లేకపోతే సబ్జెక్ట్లో కూడా తక్కువగా ఉన్నా కూడా ఎక్కువ లాంగ్ లెంత్ అనేది పడుతుంది. సో అలాంటప్పుడు పేరెంట్స్ కూడా స్టూడెంట్స్ని, మీ పిల్లల్ని ఏమీ అనకుండా కొంచెం ఎంకరేజ్మెంట్ సపోర్ట్ ఇవ్వగలిగితే మీ 100% ఎఫర్ట్స్ అనేది పిల్లల మీద కూడా పెడితే వాళ్ళు కూడా కొంచెం టైం తీసుకున్నా కూడా ది బెటర్ ప్లేస్మెంట్లో అయితే మాత్రం ఫిట్ అవుతారు. సో ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా దీన్ని ఖచ్చితంగా వినండి, సపోర్ట్ ఇవ్వండి పిల్లలందరికీ. అండ్ అలానే స్టూడెంట్స్ కూడా మీ 100% ఎఫర్ట్స్ అనేది ఈ ఇలాంటి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో ఇంత ప్రాపర్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ టైంని యూస్ చేసుకొని ఆ సబ్జెక్ట్ మీద మంచి గ్రిప్ని పెట్టుకోగలిగితే మీరు కూడా అందరు స్టూడెంట్స్లానే చాలా తొందరగా అటెంప్ట్ చేయగలుగుతారు. సో ప్రతి ఒక్క స్టూడెంట్స్కి కూడా మీకు కూడా మా సుమన్ టీవీ వ్యూవర్స్ అందరి తరపు నుంచి ఆల్ ద వెరీ బెస్ట్. సార్ నిజంగానే ఒకటి చాలా గ్రేట్ఫుల్ ఏంటి అంటే అటు పేరెంట్స్ని మోటివ్ చేస్తూ స్టూడెంట్స్కి మోటివేషన్ ఇస్తూ సబ్జెక్ట్ని ప్రాపర్గా ఇంజెక్ట్ చేస్తూ అండ్ ఒక దగ్గర స్ట్రిక్ట్గా ఉంటూ రిమైనింగ్ టైంలో చాలా హ్యాపీగా వాళ్ళతో ఉంటూ కూడా అంటే ప్రతి ఒక్క ప్రొఫెసర్ టీచింగ్కి ఇదే ఇంపార్టెంట్. సో వాళ్ళని ట్రైన్ చేసి డ్యూరేషన్తో సంబంధం లేకుండా లాంగ్ లెంత్ కూడా వాళ్ళకి అర్థమయ్యే విధంగా సబ్జెక్ట్ని చేస్తూ మంచి ప్లేస్మెంట్ని ప్రొవైడ్ చేస్తున్నందుకు హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.